ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. మీలో చాలామంది మీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లను బట్టి సాక్ష్యము చెప్తూ ఉన్నారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చాలామంది మంచి మనసుతో ఈ దీన పరిచర్యను ప్రేమించి బలపరుస్తూ ఉన్నారు. అందుకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలు తప్పక మాకు తెలియజేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాము. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆమేన్. మన ప్రాణములకు విశ్రాంతి దొరుకునుగాక. ఇంగ్లాండ్ దేశాన్ని విక్టోరియా మహారాణి పరిపాలించారు. సూర్యుడు అస్తమించని రాజ్యం అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యం. ప్రపంచ రాజ్యాలన్నిటిలో గొప్పది. దాన్నంతటినీ చాకచక్యంతో పాలించింది విక్టోరియా మహారాణి. ఆమె గొప్పతనాన్ని మన మాటలతో మనము వర్ణించలేము. ఎంత గొప్పవారైనా ఆమె మాటలను, ఆమె గొప్పతనాన్ని వర్ణించడము అది వర్ణనాతీతమైనది. సహజంగా రాజులకుండే టీవీ కానీ, ఆడంబరం కానీ, గర్వము కానీ ఆమె జీవితంలోనే ఎరుగదు. ఆమె దేవుని యందు భయభక్తులు గల విశ్వాసి. ఒకరోజు ఆమె ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళారు. గేటు దగ్గర ఉండాల్సినటువంటి కాపలావాడు ఏదో పని మీద పక్కకు వెళ్తూ ఒక కుర్రవాణ్ణి ఆ గేటు దగ్గర నిలవబెట్టి వెళ్ళిపోయాడు. ఇంతలో విక్టోరియా మహారాణి అక్కడికి వచ్చారు. ఆమె మామూలుగా ద్వారం దాటబోయేటప్పుడు, ఆ గేటు దగ్గర నుంచి లోపలికి వెళ్ళబోయేటప్పుడు ఆమె ఎవరో తెలియక ఆ కుర్రవాడు టికెట్ అని అడిగాడు. లోపలికి వెళ్ళాలంటే టికెట్ కావాలి, లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. వెళ్తోంది విక్టోరియా మహారాణి. కానీ ఆ కుర్రవాడికి తెలియదు. ఆ విషయం తెలియక చిన్నవాడు కాబట్టి, కుర్రవాడు కాబట్టి టికెట్ అని అడిగాడు. అలా అడిగిన వెంటనే ఆ మహారాణి లోపల పెట్టబోతున్న తన కాలు అడుగు అవతల వేయబోతున్నారు. టికెట్ అనేసరికి కాలు వెనక్కి తీసుకొని వెంటనే టికెట్ ఒకటి తెప్పించి అతనికి చూపించి, చాలా వినయంతో ఆ టికెట్ అతనికి చూపించి లోపలికి అడుగుపెట్టారు. ఆ ఘనురాలి దీనత్వానికి మనము ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇంత తగ్గింపు తత్వాన్ని చూసినటువంటి ప్రజలందరూ, ఈ విషయము విన్నవారందరూ ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. ఇంతటి తగ్గింపు తత్వమా, ఇంతటి దీనత్వమా? ప్రియ సహోదరి సహోదరులారా, మనకి కూడా ఇలాంటి తగ్గింపు తత్వము, ఇలాంటి దీనత్వము ఉండాలి. యేసు ప్రభువును పన్ను చెల్లించమని అడిగినప్పుడు, నేను రాజుని కదా, రాజుకుమారుణ్ణి కదా, నేను దేవుని కుమారుణ్ణి కదా, నేనెందుకు పన్ను చెల్లించాలి అని మన యేసు ప్రభు అనలేదు. కానీ ఇతరులకు అభ్యంతరము కలుగకుండా ఉండునట్లు ఆయన ఒక సముద్రమునకు పోయి గాలము వేసి, మొదట దానిపై వచ్చు చేపను పట్టుకో, దాని నోరు తెరిచి చూడు
అందులో ఒక షెకెము దొరుకుతుంది. దానిని తీసుకొని నా కొరకు, నీ కొరకు వారికిమ్మని పేతురుతో చెబుతాడు. ఇది మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనములో మనం చూడొచ్చు. ఎంత దీన మనస్సో చూసారా దేవునికి, ఎంత తగ్గింపు తత్వమో చూసారా దేవునికి. అడుగుతున్నది ఎవరు? మనుషులు. ఆయనెవరు? దేవుడు. ఈ మనుషులకి ఇదంతా ఇచ్చింది ఎవరు? ఆయనే. ఆయనే ఇచ్చి ఆయన ఇచ్చిన ఈ లోకానికి వచ్చి ఉన్నప్పుడు ఆయన్ని కూడా పన్ను అడుగుతూ ఉంటే దేవుడు పన్ను కట్టడానికి ఇష్టపడ్డాడు. ఇంత తగ్గింపు తత్వాన్ని, ఇంత దీనత్వాన్ని ఎక్కడైనా మనం చూడగలమా? విక్టోరియా మహారాణి ఆ ఇంగ్లాండ్ దేశానికే మహారాణి, కానీ మన ప్రభువు ఈ సృష్టికే మహాప్రభువు, ఈ సృష్టికే మహారాజు, ఈ సృష్టికే రాజులకు రాజు, సృష్టికే ప్రభువులకు ప్రభువు. అంతటి దేవుణ్ణి పన్ను కట్టించుకునే ఒక వ్యక్తి వచ్చి పన్ను కట్టు అంటే పన్ను కట్టాడండి. పన్ను కట్టడానికి ఇష్టపడ్డాడండి. ఎక్కడ 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 చూడగలవు ఈ తగ్గింపు మనం? ఎక్కడ చూడగలవు ఈ దీనత్వం మనం? యేసు ప్రభువులో నిండారుగా ఉన్న ఆ సాత్వికము, దీన మనస్సు, ఆయన పేరు ధరించుకున్న మనలో ఎంత మాత్రము ఉందో ఒక్కసారి మిమ్మల్ని మీరే గమనించుకోండి, పరీక్షించుకోండి. మనకి స్వపరీక్ష చాలా అవసరం. యేసు ప్రభువులో అంత సాత్వికము, అంత దీన మనస్సు ఉంటే మరి ఆయన పేరు పెట్టుకున్న మనలో ఇంకెంత ఉండాలి? ఆయనకున్నంతలో సగమన్నా ఉందా? ఆయన వలె మనం ఉండాలి, కానీ అందులో సగమన్నా ఉందా? ఎవరైనా నిన్ను ఒక మాట పొరపాటునంటే దీన మనస్సు కలిగి ఉండగలవా? పెద్దవాళ్ళు నిన్నేమైనా అంటే సాత్వికంతో ఉండగలవా? మనుషుల ఎదుట నువ్వు దీన మనస్సు కలిగి ఉండగలవా? డంబము, ఆడంబరాలు, రకరకాల వేషాలు, రకరకాల వస్త్రాలు, అధికమైన ఖరీదు కలిగిన వస్త్రాలు, స్థితికి స్థాయికి మించిన వస్త్రాలు, స్థితికి స్థాయికి మించిన కార్లు, స్థితికి స్థాయికి మించిన ఇల్లులు, స్థితికి స్థాయికి మించిన మాటలు మనకి తగవండి. మన స్థితి ఏమిటో అంతవరకు మాట్లాడడం మంచిది. అంత కూడా మాట్లాడకపోవడం ఇంకా మంచిది. మనలో కనపడాల్సింది దీనత్వం, మనలో కనపడాల్సింది దీన మనస్తత్వం. ఆ భక్తురాలి జీవితంలో ప్రకాశించినటువంటి ఆ తగ్గింపు, ఆ వినయము మనలో కొంచెమన్నా ఉంటే మన కుటుంబాలు, మన సంస్థలు, మన సంఘాలు మరొక రూపంలో ఉంటాయి. ప్రభువుని మహిమపరుస్తూ ఉంటాయి. అవునంటారా? కాదంటారా? మన ప్రియ రక్షకుని మాటలు మనం విందామండి. దేవుణ్ణి వెంబడిద్దాం. దేవుడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట అన్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్ద నేర్చుకొనుడి అని. నేర్చుకుందామా యేసయ్య దగ్గర? దీన మనస్సు కలిగి ఉందామా యేసయ్య దగ్గర? అయితే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మనకు దీన మనస్సునిస్తాడు. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభువా, విక్టోరియా మహారాణికి ఎంత తగ్గింపు తత్వము నాయన. ఇంగ్లాండు దేశాన్నే పరిపాలిస్తున్నటువంటి నాయన ఆ రాణి అయినప్పటికీ కూడా ఒక టిక్కెట్ దగ్గర,
ఒక వాచ్మెన్ టికెట్ అని అడిగినందుకు వేయబోయే కాలుని కూడా వెనకకు తీసుకున్నది నాయన. వెనకకు తీసుకొని టికెట్టు తెప్పించేంత వరకు అక్కడ ఆగి టికెట్టు అతనికి చూపించి వినయముతో చూపించి ఆ తర్వాత లోపలికి వెళ్ళిందయ్యా. ప్రభువా, అంత దీన మనసు మాకు దయచేయండి నాయన. అంత తగ్గింపు తత్వము మాకు దయచేయండి అయ్యా. ఇంతవరకు జీవితంలో తండ్రి తెలిసో తెలియకో గర్వంగా మాట్లాడాం, అహంకారంగా మాట్లాడాం, మా స్థితికి స్థాయికి మించిన మాటలు మాట్లాడాము తండ్రి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేకుండా మాట్లాడాం ప్రభువా. పెద్ద చిన్న గురువు దైవం అనే తారతమ్యం లేకుండా అందరినీ నోటికొచ్చినట్టుగా మాట్లాడేయటము, గర్వించడము, అధికమైనటువంటి హెచ్చు మాటలు మాట్లాడడము, స్థితికి మించిన స్థాయికి మించిన గతికి మించిన మాటలు మాట్లాడుతూ వచ్చాము తండ్రి. ప్రభువా, ఇంతవరకు మా ప్రవర్తన కానీ ఎక్కడైనా గర్వముగా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించు నాయన, మన్నించు నాయన. ఇంకెన్నడూ కూడా మా జీవితంలో గర్వపు మాటలకు చోటు ఉండదు తండ్రి. చోటు లేకుండా సహాయం చేయండి అయ్యా. అయ్యా, దీన మనస్సు కలిగి సాత్వికము కలిగి నీ వలె జీవించుటకు మాకు మనస్సుని దయచేయండి నాయన. నేను దీన మనస్సు గలవాడను, సాత్వికుడును అంటున్నావు కదా. నిన్ను పోలి జీవించవలసినటువంటి మేము అలాగే ఉండాలి కాబట్టి తండ్రి, మాకు సాత్వికం దయచేయండి, మాకు దీన మనస్సు దయచేయండి నాయన. తగ్గించుకునే తత్వము దయచేసి నీ కృపలో, నీ దయలో, నీ కనికరములో మమ్ములందరినీ కూడా భద్రపరిచి దాచిపెట్టి ఉంచుమని అయ్యా నిన్ను వేడుకొనుచున్నాం. అలాగే తండ్రి, అయ్యా హైదరాబాదులో ఒక స్థలము కొనుక్కోవాలి తండ్రి. అయ్యా, ఒక స్థలము కావాలి నాయన. ఇవ్వండి అయ్యా, ఇవ్వండి తండ్రి. అడుగుడి మీకివ్వబడును అన్నావు కదా నాయన. నువ్వు ఇస్తావని నమ్మకంతో అడుగుతున్నామయ్యా తండ్రి. తప్పక ఇవ్వండి, ఇవ్వండి నాయన. నీ నామ మహిమ ఘనత కొరకు ఒక స్థలం ఇవ్వండి నాయన. అలాగే తండ్రి, పల్లెటూరులో సువార్త అందని ప్రజలకు నాయన అక్కడ ఒక మందిరము కట్టి అక్కడ గొప్పగా సేవ జరుగుతూ ఉంటే నీ నామానికి అక్కడ గొప్ప పేరు కలుగుతుంది, అక్కడ నీ నామానికి మహిమ కలుగుతుంది. రక్షణ లేని ప్రజలకు రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దొరుకుతుంది. అక్కడ మందిరం కట్టబడాలి, ఇక్కడ నాయన ఒక స్థలము కావాలి. వీటికి నీవే నీ కృపలో సహాయం చేసి నీ నామాన్ని మహిమపరుచుకోండి. ఎంతోమంది మంచి బిడ్డలు మంచి మనసుతో పరిచర్యను బలపరుస్తూ ఉండగా నాయన వారిని మీరు బలపరచండి నాయన. వారి బిడ్డలను మీరు బలపరచండి, వారి కుటుంబాలను మీరు బలపరచండి. అన్ని విషయాలలో ఆశీర్వాదాలు దీవెనలు కురిపించి కుమ్మరించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ దీవెన సదాకాలం తోడై ఉండి చక్కగా నడిపించునుగాక. ఆమేన్.